వరంగల్ ఉమ్మడి జిల్లాలో జనసేన పార్టీని బలోపేతం చేసేందుకు హన్మకొండలో వరంగల్ మైబాద్ పార్లమెంట్ నియోజకవర్గాల కార్యకర్తల ఆత్మీయ సమావేశం నిర్వహించారు. ఈ సమావేశానికి 1000 మంది కార్యకర్తలు వస్తారని, వారికి అన్ని ఏర్పాట్లు చేసినట్లు నిర్వాహకులు తెలిపారు. రాబోయే కార్పొరేషన్ ఎన్నికల్లో జనసేన పార్టీ నాయకులను బరిలోకి దింపి గట్టి పోటీ ఇచ్చేందుకు కార్యకర్తలకు దిశానిర్దేశం చేయనున్నట్లు రాష్ట్ర స్థాయి నాయకులు తెలిపారు. ఇక ఇదే అంశంపై మరింత సమాచారం హన్మకొండ నుండి మా ప్రతినిధి అశోక్ అందిస్తారు. వరంగల్లో జనసేన పార్టీని బాగా వేసేందుకు మాత్రం కార్యకర్తలు మాత్రం అరక్షిషులకు కృషి చేస్తున్నారు. ఈ నేపథ్యంలో వరంగల్ మహబాద్ పార్లమెంట్ నియోజకవర్గాలకు సంబంధించినటువంటి ఆత్మీయ సమావేశం నిర్వహిస్తున్నారు. కార్యకర్తలు వచ్చే వరకు బూస్టింగ్ ఇస్తూ ఈ యొక్క వచ్చే ఎన్నికల్లో జనసేన పార్టీని బలోపేతం చేసేందుకు మాత్రం ఇక్కడ ఉన్నటువంటి నాయకులు మాత్రం తీవ్ర కృషి చేస్తున్నారు. దాంట్లో భాగంగా వరంగల్ మహబాద్ ఇన్ఛార్జీలు ఉన్నారు, వాళ్ళని అడిగి తెలుసుకుందాము ఎలాంటి కార్యక్రమాలు చేస్తున్నారు అనే విషయం పైన. ఇప్పుడు చెప్పండి, ఇప్పుడు వరంగల్లో వరంగల్ మహబాద్ నియోజకవర్గానికి సంబంధించినటువంటి పార్లమెంట్ నియోజకవర్గానికి సంబంధించినటువంటి ఏర్పాటు చేస్తున్నారు. దీంట్లో ఎంతమంది కార్యకర్తలు వచ్చే అవకాశాలు, వాళ్ళకి ఎలాంటి బూస్టింగ్ ఇచ్చే అవకాశాలు ఉన్నాయి? ఈరోజు మహబాద్ వరంగల్ పార్లమెంట్ ఆత్మీయ సమావేశం, జనసేన పార్టీ ఆత్మీయ సమావేశం ఈరోజు పెట్టుకోవడం జరిగింది. దీని సందర్భంగా ఈ ఉమ్మడి జిల్లాలో ఉన్న జన సైనికులు, వీర మహిళలు అందరు బాగా కష్టపడ్డారు. రకరకాల ప్రాంతాల నుంచి, అన్ని మండలాల నుంచి, అన్ని గ్రామాల నుంచి కూడా తరలి వస్తున్నారు. ఈ విధంగా ఉమ్మడి వరంగల్ జిల్లాలో చాలా బూస్టింగ్ కోసమే మేము వరంగల్లో పెట్టాము. మెయిన్ సెంటర్లో హన్మకొండ బస్టాండ్ ఏరియాలో సిటీ మొత్తం స్ప్రెడ్ కావాలి, ఉమ్మడి జిల్లా మొత్తం స్ప్రెడ్ కావాలి అని చెప్పేసి పాలకుర్తి నుంచి ఆటోస్లలో వస్తున్నారు. వరదనపేట నుంచి వ్యాన్స్ అని, ఆటోస్ అని, మా మహబాద్ నుంచి కూడా 2 బస్సెస్ పెట్టాము, ప్రైవేట్ వెహికల్స్. ఇక్కడ కూడా జన సైనికులు, వీర మహిళలు చాలామంది రెడీ అయ్యారు. ఇక్కడ కూడా లోకల్ యూత్ కూడా బాగా బైక్ ర్యాలీ తీస్తున్నారు. చాలా విజయవంతం అయిద్దని మేము అనుకుంటున్నాం. 100% మా ప్రోగ్రామే విజయవంతం. ఈ కార్యక్రమానికి ఎంత మంది వచ్చే అవకాశాలు, వాళ్ళకి ఎలాంటి ఏర్పాటు చేస్తారు? అన్ని వసతులు మంచిగానే చూసామండి. సుమారు 1000 మంది నుంచి 1500 మంది మేము ఎక్స్పెక్ట్ చేస్తున్నాం. అందరికి చెప్పి పెట్టినాం. ఇంపార్టెంట్ జన సైనికులకు, ఉద్యమీలకు, సాధకులకు, వీర మహిళలకు అందరికీ వాళ్ళకి భోజన సదుపాయం కూడా ఏర్పాటు చేశాం. మీరు చెప్పండి, వరంగల్లో మనం చూసుకున్నట్లయితే చాలా వరకు మొన్న చూసుకున్నట్లు ఒక బాలుడి దగ్గర కూడా వచ్చారు. ఈ క్రమంలో జనసేన పార్టీ బలోపేతానికి మీరు ఎలాంటి కృషి చేస్తున్నారు? బొమ్మతోనే మీరు గెలుస్తారా, లేదంటే కార్యాచరణ ఎలా ఉండబోతుంది మీది? ముందుగా మీడియా మిత్రులకు నమస్కారం. జనసేన పార్టీ మేము తెలంగాణ వ్యాప్తంగా అన్ని పార్లమెంట్ సమావేశాలు నిర్వహిస్తున్నాం. అందులో భాగంగా ఈరోజు ఉమ్మడి మన వరంగల్ మహబూబాదు పార్లమెంటు సమావేశం ఈరోజు ఇక్కడ జరుగుతుంది. ఈ సమావేశానికి మా రాష్ట్ర నాయకులు అందరూ వస్తున్నారు. ఇది ముఖ్యంగా మొన్న మా ఉద్యమీ సభ్యత్వం జనసేన పార్టీ ఏదైతే అయిందో దానికి సాధికులుగా పనిచేస్తున్నటువంటి వాళ్ళను గుర్తించి వాళ్ళు జనసేన పార్టీకి కూడా ఎన్నో గతంలో దాదాపు పార్టీ పెట్టినప్పటి నుంచి 10-14 సంవత్సరాల నుంచి పార్టీ కోసం పనిచేస్తున్న ప్రతి కార్యకర్త, ప్రతి నాయకుని గుర్తించే కొరకు ఈ కార్యక్రమం చేపడుతున్నాం. ఇది ముఖ్య ఉద్దేశం జనసేన పార్టీ కష్టపడి పనిచేసే కార్యకర్తల కోసం ఒక గుర్తింపు ఇచ్చే దిశగా మా అధ్యక్షుడు తీసుకున్నటువంటి నిర్ణయానికి ఈ సమావేశాలు. ఇది మేము స్ట్రెంత్ చూపించుకోవడానికో లేకపోతే బహిరంగ సభ కాదు. ఇది మా అంతర్గత మా పార్టీ మీటింగ్ మాత్రమే. ఇది ఇప్పుడు చూసుకుంటే వరంగల్లో ఎక్కువ కూడా ఈ జనసేన పార్టీకి అనేది ప్రభావం లేదు. వచ్చే కార్పొరేషన్ ఎలక్షన్లో మీరు పోటీ చేసే అధికారం ఉన్నదా, లేదు అంటే ఎలాంటి కార్యాచరణతో ముందుపోతున్నారు? అన్న, మీడియా మిత్రులకు ప్రత్యేకంగా చెప్పవలసిన అవసరం లేదు. ఎందుకంటే మీరు చూసిరన్న ఇదే మన ఓర్గల్ గడ్డ మీద చూసి మీరు మొన్న మున్సిపల్ ఎలక్షన్లో 2nd ప్లేస్లో ఉన్నాము, 3rd ప్లేస్లో కూడా ఉన్నాము. నేనేమంటున్నానంటే దాదాపు ఒక 6 నుంచి 7 మంది కౌన్సిలర్గా నిలబడి మీకు తెలిసిందే వీర మహిళలు. మేము జన సైనికులు కూడా నాయకులుగా ఒక 18 మంది, మొత్తం 23 మంది 24 మంది మేము బరిలో ఉన్నాం. మొన్న మున్సిపల్ ఎలక్షన్లో పోయినప్పుడు మేము మారుమూల ప్రాంతంలో వరంగల్లో కూడా ఒక తండకు పోయినా, ఒక గ్రామానికి పోయినా జనసేన పార్టీ అధ్యక్షుడు నిజాయితీపరుడు, నిస్వార్థపరుడు, అలాంటి నాయకుడు మాకు కూడా కావాలి. ఆయన వస్తే ఇక్కడ మా భవిష్యత్తు కూడా మారుతుంది, మా బిడ్డల భావితరం కోసం చూస్తున్నటువంటి నాయకుడు జనసేన పార్టీ అధ్యక్షుడు అని బలంగా చెప్తున్నారన్న. ఇప్పుడు చూసుకున్నట్లయితే వరంగల్లో కావచ్చు, మహబాద్లో కావచ్చు, మీ మహబాద్లో కూడా అంటే ప్రభావితం చేసే అవకాశాలు ఏమి ఉన్నాయి? మీ మహబాద్లో కూడా మొన్న మున్సిపల్ ఎలక్షన్లో పోటీ చేశామండి. కొన్నిట్లా 2nd ప్లేస్, కొన్నిట్లా 3rd ప్లేస్ వచ్చింది. ఇప్పుడు రాబోయే మున్సిపాలిటీ ఎంపీటీసీ, జెడ్పీటీసీలలో కూడా మేము ఆ బెడుదలను తయారు చేస్తున్నాం. ముఖ్యంగా మహిళా పర్సంటేజ్ కాబట్టి మహిళల్ని కూడా మంచిగా
రెడీ చేస్తున్నాం. జన సైనికులు వీర మహిళలు మంచిగా కష్టపడడానికి రెడీగా ఉన్నారు, గెలిపించుకోవడానికి కూడా రెడీగా ఉన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా ఎలాంటి అవకాశాలు ఉన్నాయి జనసేన పార్టీ గెలవడానికి, వాటికి ఎలాంటి కృషి చేస్తున్నారు మీరు? మొత్తం తెలంగాణ చూసుకున్నట్టయితే 1,00,000 సభ్యత్వం అయింది. అన్ని కాన్స్టిట్యున్సీలో మా నాయకత్వం ఉంది. 17 పార్లమెంట్ నియోజకవర్గాలు కూడా రాష్ట్ర వ్యాప్తంగా మీటింగ్ జరుగుతున్నాయి. అందులో భాగంగానే వరంగల్ మహబాద్ ఆత్మీయ సమావేశం ఇలా జరుగుతూ ఉంది. ఇవాళ 4 కోట్ల ప్రజలు ఒకటే చూస్తూ ఉన్నారు. తెలంగాణ బంగారు తెలంగాణ అన్నారు, బంగారు తెలంగాణ రాలేదు. అటు బీఆర్ఎస్ కానీ ఇటు కాంగ్రెస్ కానీ తెలంగాణ ప్రజలకు చేసింది ఏం లేదు. కాబట్టి ఇవాళ పవన్ కళ్యాణ్ గారి నాయకత్వం జనసేన పార్టీ తరపున 4 కోట్ల ప్రజలు చూస్తున్నారు. అందులో ఇలా విజయవంతంగా ఇలా ఆత్మీయ సమావేశం జరగబోతుంది వరంగల్ మహబాద్లో. ఈ ఏదైతే సమావేశం ఉందో ఆ సమావేశానికి ఎంతమంది వచ్చే అవకాశాలు, వారికి ఎలాంటి ఏర్పాట్లు చేస్తారు, ఒకవేళ వచ్చే వారికి ఎలాంటి బూస్టింగ్ ఇచ్చే అవకాశాలు, వాళ్ళకి అంటే పార్టీని బలోపేతం చేసేందుకు ఎలాంటి కార్యక్రమాలు చేపట్టబోతున్నారు? మా అంచనా అయితే 1500 నుంచి 1000 మంది అండి. ఆల్రెడీ బైక్ ర్యాలీ స్టార్ట్ అయింది. ఇక్కడ బతుకమ్మ ప్రోగ్రాం ఉంది. అనంతరం ఇక్కడ మరి ఆత్మీయ సమావేశం జరుగుతుంది. 1000 పైనే మా మా సమావేశానికి మా నాయకులు కార్యకర్తలు వస్తారు. ఇంకొకటి చెప్పదలుచుకున్నా, మా పార్టీకి వచ్చే వాళ్ళు స్వచ్ఛందంగా వస్తారు. మేము బిర్యానీ కానీ లిక్కర్ కానీ పంచం, రూపాయి పంచం. ఎవరైతే పవన్ కళ్యాణ్ గారు నాయకత్వంలో జనసేన పార్టీ జెండా మోయాలనే ఆత్మీయ సమావేశం జరగబోతుంది. ఇక్కడ అంటే వచ్చే వారికి మీరు చూస్తున్నారు, ప్రతి ఒక్కరు కూడా ఇప్పుడు ఎజెండా ఎలా ఉండబోతుంది. ఫర్ ఎగ్జాంపుల్ మీరు కార్పొరేషన్ ఎలక్షన్స్ పోతున్నారు, గతంలో ఉన్న పార్టీ యొక్క వైపులను చూపిస్తారా, మీరు ప్రత్యేకంగా చూపించే అవకాశాలు ఉన్నాయా? మేము ఆ పార్టీని ఈ పార్టీ విమర్శించో మేము రాజకీయాలకు చేయడానికి రాలేదు. నిజాయితీగా నిస్వార్థంగా మేము చేస్తాం. బరాబరి సమస్య ఉన్నప్పుడు మేము నిలబడతాం. చిన్నారి మొన్న మీరు చూసినట్లయితే నిరంజన్ కోసం కూడా మా అధ్యక్షుడు రావడం అది రాజకీయాల కోసం కాదు, ఒక సామాజిక దృక్పథంతో మానవత్వంతో ముందుకు వచ్చినటువంటి వ్యక్తి మన జనసేన పార్టీ అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ గారు. మరియు ముఖ్యంగా నేను చెప్తున్నాను, ఇతర పార్టీలో నాయకులు కార్యకర్తలను పట్టించుకున్న దాఖలాలు లేవు. ఎందుకు బరాబరి చెప్తామంటే 120 సంవత్సరాల చరిత్ర అని ఒక పార్టీ చెప్పుకుంటుంది, 40 సంవత్సరాల చరిత్ర అని ఒక పార్టీ చెప్పుకుంటుంది, కానీ కార్యకర్తను పట్టించుకున్న దాఖలాలు లేవు. జనసేన పార్టీ అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ గారు తాను కష్టోడ్చి సంపాదించిన డబ్బులను బీమా రూపంలో ఈరోజు కార్యకర్తకి ఏమైనా అయితే జరిగితే 5 లక్షలు ఇస్తున్నటువంటి ఏకైక నాయకుడు జనసేన పార్టీ అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ గారు. ఇది గుర్తుపెట్టుకునే ఈరోజు రాష్ట్రంలో తెలంగాణ రాష్ట్రంలో కూడా జనసేన పార్టీ నిజాయితీగా కార్యకర్తలు ఇలా చూసుకుంటుండు. కాబట్టి మరి అదేవిధంగా రేపు పవన్ కళ్యాణ్ గారి నాయకత్వం వస్తే తప్పకుండా మా భవిష్యత్ బాగుంటుంది, మా పిల్లల భవిష్యత్ బాగుంటుందని ఈరోజు గట్టిగా నమ్ముతారు. కాబట్టి ఎక్కడ పోయినా జనసేనకు మేము అండగా ఉంటామని ఈరోజు బలంగా చెప్తున్నారు. దాన్ని దృష్టిలో పెట్టుకొని మేము ఈరోజు బలంగా ప్రోగ్రాం చేసుకుంటాం. మీరు చెప్పండి, జనసేన నాయకులకు సంబంధించినటువంటి నాయకులు ఉన్నారు, అభిమానులు ఉన్నారు, వారికి ఎలాంటి బూస్ట్ ఇచ్చే అవకాశాలు ఉన్నాయి? మీరు కూడా ఇప్పుడు పార్టీ కోసం పనిచేస్తున్నారా, ఓన్లీ అభిమానిగా వచ్చారా? నేను ఎప్పుడు జనసేన అంటే నాకు చాలా ఇష్టం అండి. జనసేన పార్టీ ఎప్పుడు సామాన్యుని కోసం ఉంటుందని ఎప్పుడు కానీ మొన్న నిరంజన్ బాబు కోసం పవన్ కళ్యాణ్ గారు వచ్చారు. ఎప్పుడు కానీ సామాన్యుని కోసమే పవన్ కళ్యాణ్ గారు ఉంటారు. మా దామోదర్ రెడ్డి అన్న గారు కానీ రాష్ట్ర నాయకులు గారు కానీ అందరూ ఎప్పుడు సామాన్యుని కోసం ఉంటారని నా మనవి అండి అందరికీ. చూడొచ్చు, జనసేన పార్టీని మాత్రం వరంగల్ ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా బలోపేతం చేసేందుకు మాత్రం ఇక్కడ ఈరోజు కార్యాచరణ చేపడుతున్నది. వరంగల్ మహబాద్ ఏదైతే పార్లమెంట్ నియోజకవర్గాల్లో వారికి సంబంధించిన విస్తృత ఆత్మీయ సమావేశం నిర్వహిస్తున్నారు. ఈ సమావేశంలో వచ్చే వారికి అందరికీ కూడా అన్ని ఏర్పాట్లు చేశాము. వచ్చే వారికి ఏంటంటే వచ్చే ఎన్నికలు ఏదైతే ఉన్నాయో ఆ ఎన్నికల్లో కూడా అందరికీ బూస్టింగ్ ఇచ్చేసి మంచి మెజారిటీతో గెలిచే విధంగా అయితే కృషి చేస్తామని చెప్పేసి ఇక్కడ ఉంటున్న నాయకులు చెప్తున్న పరిస్థితి కనబడుతుంది. కెమెరామెన్ సంజయ్తో అశోక్, NSR న్యూస్, వరంగల్.